అవును, నిజమైతే మద్దతు, నిజం కాకపోతే వ్యతిరేకత. రాజకీయాల్లో శత్రుత్వం కాదు, అవసరం. ఈ అవసరం ఎటు తిప్పితే అటు దూకుతూ ఉండడం తెలియాలి. మంచివాడిని, మంచి చేస్తాను, నిజాయితీగా ఉంటాను అంటే ఇదిగో కొన్నిసార్లు ఇలాగే ఓడిపోయే పరిస్థితి కూడా నిజాయితీకి వస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో దారుణంగా ఓడిపోవటం అయితేనేమి, మరీ ముఖ్యంగా అసలు ముఖం కూడా తెలియని వాళ్ళు ఏకంగా వేల సంఖ్యలో భారీగా గెలవటం ఆశ్చర్యం కాదు, 100% అనుమానమే. ఎక్కడ ఏం చేశారో తెలియదు, కానీ అనుకున్నది మాత్రం సాధించడంలో మాత్రం విజయం సాధించేశారు. అల్టిమేట్గా సమాజం ఈ గెలుపునే చూస్తుంది, కానీ ఓటమిది చూడదు, నిజాలను నమ్మదు. ఎన్నికల్లో ఏదో జరిగింది అన్న అభిప్రాయం మొదలు ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదు అంటూ జోరుగానే చర్చలు నడుస్తున్నాయి. దీనికి గల కారణాలు సైతం ఒక రాష్ట్రము ఒక్కో విధముగా అయితే చెప్పుతూ వెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఈవీఎంలపై స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద ప్రజాస్వామిక దేశాలన్నీ కూడా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో ఓటింగ్ నిర్వహిస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ రూపంలో తెలియపరిచారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. వాస్తవానికి ఆయన ఏం చెప్తున్నారంటే, గొప్ప గొప్ప దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇదిగో ఈ ఈవీఎంలను వాడటం లేదట, తీసి పక్కన పెట్టేశారట. బ్యాలెట్ విధానంతోనే అక్కడ ఓటింగ్లు జరుగుతున్నాయట. మరి ఎందుకు మన దేశంలో గొప్పగా పోయి బ్యాలెట్ తీసేసి ఈవీఎంలను వాడుతున్నాం? ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇవి పెద్ద జరగకూడనివి, అంత పెద్ద వ్యవస్థ కాదు, ఖచ్చితంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు అని కూడా గతంలో ఇప్పుడు గెలిచిన వాళ్ళే చెప్పారు. మరి దాన్ని ఏమంటారు? సరే, ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్ చెప్పిన ఈ మాటలకే కాంగ్రెస్కు సంబంధించిన కర్ణాటక పీసీసీ చీఫ్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించడం జరిగింది ఇదే విధంగా. అవును, జగన్ చెప్పిందే కరెక్ట్. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా అవకతవకలు చేయడం వల్లే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయని ఆయన సంచలన బాంబు పేల్చారు. కర్ణాటకలో కాంగ్రెస్కు పెద్ద ఎత్తున సానుకూలత ఉన్నప్పటికీ అక్కడ జేడీఎస్ కూటమి స్థానాలు గెలుచుకోవడం దీని వెనక ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించిన అవకతవకలు ఉన్నాయన్న విషయం ఏకంగా డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తేనే బాగుంటుందన్నారు ఆయన. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా ఈవీఎంలు వాడకం మొదలుపెట్టిన తర్వాతే నుంచే ఈ బీజేపీకి 1-సైడెడ్గా రిజల్ట్స్ భారీగా వస్తున్నాయని, గతంలో ఎప్పుడైనా 3% అంటే 3% కాంగ్రెస్కు వచ్చేవి, కానీ ఎప్పుడైతే ఈవీఎంల వాడకం ఇక్కడ మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇక మధ్యప్రదేశ్లో 100% రిజల్ట్స్ బీజేపీకి పూర్తిగా వచ్చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 2024 లోక్సభలో ఎన్నికల్లో కూడా 29 స్థానాలకు గాను 29కి 29 బీజేపీ గెలుచుకోవడం విశేషం. ఇవన్నీ చూస్తుంటే పరిణామాలకు మరింత బలం చేకూరుతుంది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేం కావాలో అవన్నీ కూడా చకాచకా చేసుకొని పూర్తిగా బయటపడ్డారు అన్న సంగతి నిర్మోహమాటంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగినాక ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన ఏమీ ఉండదు. అయితే ఇంకో విచిత్రం ఏంటంటే, ఎన్నికల కమిషన్ కూడా దీనిపై ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేకపోవడం నిజంగా దారుణమే అని చెప్పాలి. వెబ్సైట్స్, ఎన్నికల కమిషన్కు సంబంధించిన వాళ్ళ వెబ్సైట్లలోనే పోలైన ఓట్లకు, కౌంట్ అయిన ఓట్లకు చాలా డిఫరెన్స్ ఉంది అని సామాన్య జనాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తించి ఏకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు వీడియో రూపంలో సైతం దేశవ్యాప్తంగా ఓట్లు ఏ రకంగా డిఫరెన్స్ వచ్చాయన్నది తాను చూపించే ప్రయత్నం చేశాడు. జాతీయ మీడియా సైతం దీన్ని హైలైట్ చేసింది. జాతీయ సంస్థలన్నీ కూడా దీన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఎన్నికల కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అసలు దీనికి గల కారణాలు ఏంటి అని కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేదైనా బ్యాలెట్ పేపర్ అయితేనేమో పేపర్లు మిస్ అయ్యాయి, చినిగిపోయాయి, అతకపోయాయి అని కవర్ చేసే దానికైనా ఉంటుంది. ఈవీఎం వాడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇది. మరి ఈ మెషిన్లో పర్ఫెక్ట్గా డాటా ఉంటుంది. ఒక్క ఓటు కూడా టాలీ మిస్ కాకుండా ఉండొద్దు, ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు.
మరి ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు అన్న ఈ చందంగా చూస్తే మాత్రం వేల ఓట్లు లక్షల ఓట్లు తేడా వస్తుంటే దీనిపై నోరు కూడా తెరిచే పరిస్థితి ఎన్నికల కమిషన్కు లేదు అంటే దీన్ని మేనేజ్ చేస్తున్నది ఎవరు, దీన్ని పైనుంచి ఆపరేట్ చేస్తున్నది ఎవరు అన్నది ఒక్కసారి మెదడు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది మనకి. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది, చూడాల్సిన వాళ్ళ రాజకీయం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అవకతవకలు భారీగా చేశారు, దోపిడీ చేశారు అంటూ టీడీపీ కూటమి ప్రతినిత్యం ఇక దారుణమైన నిందలు వేస్తూనే ఉంటారు. ప్రస్తుతం వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారు. మరి దీని లోతు ఎంత, నిజమా అబద్ధమా అన్నది మాత్రం ప్రకృతే ఇక చెప్పాలి.